విషయం కూడా, ఇందులో ఎంత పెద్ద కుట్ర దాగుందో జాగ్రత్తగా గమనించండి. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఫామ్ అయిన దగ్గర నుంచి తెలంగాణలో ఇలాంటి విషయాలు, అది ప్రొఫెసర్ గారు ఈ రూపంలో ఈ సమయానికి ప్రొఫెసర్ గారు రూపం కావచ్చు, లేదంటే ఇంకొక జర్నలిస్ట్ రూపం కావచ్చు, ఇంకొక ఇష్యూ కావచ్చు. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతుంది అంటే గనక అది డైవర్ట్ చేయడానికి జరిగే ఇంకొక బలమైన కార్యక్రమం హైదరాబాద్ వేదికగా జరుగుతుంది. ఇదే ఆపరేషన్ ఏపీ. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో మహానాడు జరుగుతుంది. ఒక పార్టీ తన పసుపు పండుగనే ఒక కార్యక్రమాన్ని చేసుకుంటుంది. సో దాని నుంచి అటెన్షన్ డ్రా చేయాలి, అప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద పడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ తెలంగాణ ఉద్యమంగా దీన్ని చిత్రీకరించాలి. నిజంగా ఇక్కడ ఒక పార్టీ మీద ఒక ప్రొఫెసర్ గారు మాట్లాడిన కొన్ని అనుచిత వ్యాఖ్యలు, ఇది నిజమా అబద్ధమా, లేదంటే ఆయన అపాలజీ చెప్పిన తర్వాత ఇది క్లోజ్ అయ్యే అంశం, ఆ విషయంలో జనసేన నాయకులు ఇచ్చిన కంప్లైంట్ ఏవైతే ఉన్నాయో 2 కంప్లైంట్లు వాళ్ళు వెనక్కి తీసుకుంటారా తీసుకోరా, దీనికి మధ్యలో ఎవరినైనా అడ్వకేట్ని పెట్టి మాట్లాడించుకోరా, లేదు ఇది కోర్టు దాకా వెళ్ళిన తర్వాత కోర్టు దగ్గర ఈయన మాట్లాడిన ఆడియో టేపులు వేసి దానికి సంబంధించి అక్కడి జనసేన నాయకులు వాళ్ళు దాని గురించి మాట్లాడితే దానికి వివరణ నాగేశ్వర్ గారు ఇచ్చుకుంటారా? నిజానికి లీగల్ గా జరగాల్సింది ఇది. ఇలా జరగాల్సింది కాస్త ఏమైంది? ఇది కాస్త పెను ఉప్పెనలాగా సాగదీసి మహానాడు దాకా తీసుకొచ్చి జరిపిస్తున్న గజిబిజి గందరగోళమా కాదా? ఇది ఒక కుట్రనా కాదా?